సిరిధాన్యాల స్వీట్ పొంగల్ని చేయబోతున్నాం. సో చాలా ఈజీగా తొందరగా రెడీ అయ్యేలాంటి మిల్లెట్ స్వీట్ అది. పొంగల్ కానీ, స్వీట్ పొంగల్ కానీ, కిచిడి కానీ దాంట్లో ఏం వాడతాము? పెసరపప్పు. పెసరపప్పు 1 కప్ అయితే 4 కప్పులంతా సిరిధాన్యాలు 1:4 రేషియో మెయింటైన్ చేస్తున్నాం. సో ఆల్రెడీ పెసరపప్పు బాగా మెత్తగా ఉడికించుకున్నాం. దీనికి ఇప్పుడు ఉడికించిన మిల్లెట్ని యాడ్ చేసుకొని దాన్ని స్వీట్ పొంగల్గా రెడీ చేస్తాం. బాగా మెత్తగా ఉడికితే పొంగల్ బాగుంటుంది. సో ఇక్కడ సుమారుగా 1/4 కప్ అంతా బ్యాళ్ళు ఉన్నాయి. సో దానికి సరిపోయేలాగా మిల్లెట్ రైస్ని యాడ్ చేస్తున్నాం. 2 ఆల్రెడీ ఉడికించినటివే, బట్ 2 కలిసి ఒక 2 నిమిషాలు ఉడికితే బాగా కలుసుకుంటాయి. సో స్వీట్స్ చేసేటప్పుడు పొంగల్ గట్టిగానే ఉంటుంది. దీన్నే పాయసం లాగా చేయాలంటే కొబ్బరి పాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. కొబ్బరి పాలు స్వీట్లకి చాలా మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఉడికొచ్చింది. దీనికి తాటి బెల్లం పౌడర్ వేస్తున్నాం. తాటి బెల్లం మామూలుగా చెరుకు బెల్లం కంటే తీపి తక్కువ ఉంటుంది. సో చూసుకొని కొంచెం ఎక్కువ వాడాల్సి వస్తుంది. కలిసి ఇంకో 2 నిమిషాలు ఉడికిని స్వీట్ పొంగల్ బాగా ఉడుకుతుంది. సో ఏం కాంప్లికేటెడ్ ఇంగ్రీడియంట్స్ లేదు, చాలా ఈజీగా బ్యాళ్ళు, సిరిధాన్యాలు, బెల్లం వేసాం. కొంచెం దీంట్లో నెయ్యి యాడ్ చేస్తాను. సో మీకు డ్రై ఫ్రూట్స్ దొరికితే దాన్ని వేసుకోవచ్చు. ఇలాచీ పౌడర్ దీన్ని డైరెక్ట్గా వేస్తున్నాను. కొంచెం ఇవి రంగు మారిన తర్వాత కిస్మిస్ వేస్తాను. సో ఆల్మోస్ట్ రెడీ అయింది. ఇలాగే కూడా మీరు సర్వ్ చేయొచ్చు. ఎక్స్ట్రా టేస్ట్ కోసం లాస్ట్లో కొబ్బరి పాలు వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. సో కొబ్బరి పాలు గట్టిగా ఉంది కాబట్టి ఆఫ్ చేసేసి తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి కొబ్బరి పాలు వేస్తున్నాను. సగం గ్లాస్ అంతనే కొబ్బరి పాలు వేసి కలుపుతున్నాను టేస్ట్ కోసం. కొబ్బరి పాలలోనూ కొంచెం తీపి ఉంటుంది, సో దాన్ని కూడా కన్సిడర్ చేసుకో.